ఈ బతుకమ్మ పాటలు ఉంది కాబట్టి ఈ బతుకమ్మ పాటల్లో కూడా ఇంతకుముందు నిన్న మనం మాట్లాడినట్టుగా ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని కూడా పాటల రూపంగా బతుకమ్మ పాటకు చేయడం వలన దానివల్ల కొంత సమాజంలో కొంత ఆలోచన అనేది పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది అనేది ఒక భావన. ముఖ్యంగా ఎన్నో రకాలు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చదువులు పరిస్థితి అట్లే ఉంది, దవాఖాన పరిస్థితి అట్లే ఉంది, గంజాయి పరిస్థితి అట్లే ఉంది, రకరకాల దుర్మార్గాలు దుర్ఘటనలు జరుగుతాయి. సో వీటిని కూడా ప్రతి అంశాన్ని కూడా లోతుగా ఆలోచించి, అంటే మీకు అందరికీ కూడా శక్తి ఉంది కాబట్టి మీకు కలుగున్న శక్తి కాబట్టి దీన్ని ఆ రూపంలో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా సో ఆ విధంగా తయారు చేసి దీన్ని కూడా ఇంక్లూడ్ చేయమని మీ అందరికీ ఆ సెమినార్ విజ్ఞప్తి. రెండవది, ఈ యొక్క 9 రోజులు మనం మాట్లాడుకున్నట్టుగా కొందరు బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఎవరో చెప్తే చేయాలని కాకుండా ఎవరికి వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మీరే చేయిస్తున్నట్టుగా, ఏదో గెస్ట్ల మాదిరి కాకుండా మీరే చేయిస్తున్నట్టుగా ప్రతి దానిలో ఇన్వాల్వ్. ఇక్కడ ఎట్లాగో ఇక్కడ డైరెక్టర్ కల్చర్ రూమ్లో అక్కడ ఆఫీస్ కూడా ఉంది, అక్కడ ఒక పర్సన్ ఉంటారు. మీకు ఎప్పుడు ఏ సమస్య ఏదన్నా అక్కడ వాళ్ళు కాంటాక్ట్ చేసి ఎక్కడ ఏ గ్యాప్ ఉన్నా ఏదన్నా చేయడానికి ప్రజలు కూడా సమాచారం తీసుకొని అలా యాక్టివ్గా ఇన్వాల్వ్ కాండి. లక్ష్యం అనేది బతుకమ్మ మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పండుగలు కాపాడుకుంటూ తద్వారా సమాజంలో గుణాత్మకమైనటువంటి మార్పు తెచ్చేదానికి ప్రయత్నం చేయమని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. నాకు వేరే కార్యక్రమాలు అనేదా భావించడం మనకు